అందుకే ముస్లిం పాలన స్థిరపడుతున్న కాలంలోనే దేశంలోని అనేక ప్రాంతాలకు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలకు సూఫీ సాధువులు వెళ్లారు. యూనానీ వైద్యం, తాయెత్తులు వంటి చిట్కా వైద్యాలు చేస్తూ దళితులను ముఖ్యంగా మత మార్పిడి చేయడం మొదలుపెట్టారు. అందుకే తెలంగాణ ప్రాంతంలో దర్గాలు లేని గ్రామం దాదాపుగా ఉండదు. ఈ దర్గాలన్నీ మత మార్పిడి చేసిన సూఫీ సాధువుల సమాధులు. ఈ దర్గాల వద్దకు వెళ్ళి మన హిందువులు తమ బాధలు రూపుమాపాలని తాయెత్తులు కట్టించుకుంటారు. ఇది నేటికి ఉంది. జాంగీర్ పీర్, మౌలాలి, జాన్పహాడ్ దర్గాల ఉత్సవాల్లో పాల్గొనేది అధిక శాతం హిందువులే. 2015 ఏప్రిల్లో నల్గొండ జిల్లా సూర్యాపేట బస్టాండ్లో ఒక సిఐ కానిస్టేబుల్ను చంపిన ఉగ్రవాదులు తర్వాత ఓ దర్గాలో తలదాచుకున్నారు. ఏదైనా భారీ యాక్షన్కు ప్లాన్ చేసినప్పుడు తమకు అనుకూలమైన ప్రాంతాలను ఉగ్రవాదులు ఎంపిక చేసుకుంటారు. అట్లా దర్గాలను తమ షెల్టర్లుగా వాడుతున్న దాఖలాలు కోకొల్లలు. దర్గా సంస్కృతిని, మొహర్రం వేడుకను, తాయెత్తుల సాంప్రదాయాన్ని, పిల్లల అనారోగ్యానికి గురైతే కాలికి గజ్జె కట్టడం వంటి